క్యారెక్టర్ అండి? యుఐ. యుఐ. సో యుఐ లో మీకు ఏం నచ్చింది సినిమాలో? నాది చాలా పెద్దది నీది కన్నా వాడిది చిన్నది అనే సాంగ్ బాగా నచ్చింది నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్. దాని తర్వాత ఉపేంద్ర గారి ఊపు, అంటే ఉపేంద్ర గారు ఊపేశారు అనే రేంజ్ లో తీశారు సినిమా. సో ఒక మన ఇండియన్ సినిమాకి దొరికిన ఒక వరం లాంటి ఆయన మన ఉపేంద్ర గారు. సో ఆయన సినిమాలో మనం చిన్నప్పుడు అది ఏవేవో చూసాం, నేను గాడ్ ఇస్ గ్రేట్ అని ఉంటాయి కదా, అలాంటివి చూసాం. ఆ మార్కే దీంట్లో పెట్టారు. సో ఈ రోజు 15,000 పెట్టైనా సరే నేను ఈ రోజు నైట్ కి వెళ్తున్నా, ఈ రోజు నైట్ కి సినిమాకి వెళ్తున్నా, నేను 15,000 పెట్టైనా సరే ఆ రేంజ్ లో ఉంది సినిమా మాత్రం. అండ్ ఒక మంచి మెసేజ్ ఉంది. ఎందుకు ఇప్పుడు పోలేదా సినిమాకి? ఇంకోసారి వెళ్తా, నైట్ నా లవర్ ని తీసుకొని వెళ్తా, బట్ మామూలుగా లేదు. సినిమా మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. నువ్వు మూర్ఖుడివా అయితే సినిమా మొత్తం చూస్తావు. నువ్వు నాలాంటి ఇంటెలిజెంట్ వా అయితే 10 నిమిషాలు చూసి వెళ్ళిపోతావు. కానీ నేను మూర్ఖుండే కాబట్టి మొత్తం చూసిన. సినిమా మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. ఇప్పుడు చిన్నపిల్లల నుంచి ముసలోళ్ళ దాకా చూడాలంటారు కదా, కాదు, చిన్నపిల్లల నుంచి ముసలోళ్ళ దాకా, విధవల నుంచి పనికి మాలిన దాకా, పనున్నోళ్ళు, పని లేనోళ్ళు, నాలాంటోళ్ళు, నీలాంటోళ్ళు, ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా ఏదైనా ఉందంటే యుఐ. సో యుఐ ఇస్ డేంజరస్ దెన్ ఏ అన్నారు. సో దానికి మంచి జస్టిఫికేషన్ కూడా ఇచ్చారు. సో మంచి మెసేజ్ తోటి ఉన్న సినిమా. ఉపేంద్ర గారు వచ్చారు, ఊపేస్తున్నారు అంటే దాని మీనింగ్ బ్యాకే, ఆయన చరిత్రను సృష్టిస్తున్నారని దాని మీనింగ్. సో నెక్స్ట్ లెవెల్ ఉంది మూవీ మాత్రం.